కేఆర్టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏంటంటే, విజయవాడలో వరదలు వచ్చి బాధితులు ఆహారం లేక నీళ్లు లేక అల్లాడుతుంటే ఎంత బాధ్యతారాహిత్యంగా ఈ యొక్క గవర్నమెంట్ అలా హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని విడుస్తూ బురదలో పాడేస్తూ వాటర్ బాటిల్ను పాడేస్తూ ఉంటే ప్రజలు ఎలాగా ఆర్తనాదాలు చేసుకుంటూ ఆకలి వేసుకుంటూ ఏరుకొని తింటున్నారు ఒక్కసారి మనం చూస్తే అర్థమవుతుంది. నేను ఒక్క విషయం చంద్రబాబు గారిని అడగాలనుకుంటున్నారు. మీరు కూడా ఇటువంటి ఆహారమే తింటున్నారు లేక ఏదైనా ఇంకేదన్నా తింటున్నారా ఉదయమే? మరి మీరు మంచి జన్మో కాదో మీకే తెలియాలి. ఒక్కొక్క బాధితుడిని పలకరిస్తే కన్నీటి వ్యధలు తప్ప ఏమన్నా ఉన్నాయా? మరి మీరింట్లో ఏం తింటారో ఒక్కసారి చెప్పండి బాబు గారు. మిగిలినవేమిటి బాబు గారు? మీరు ఫ్యాట్ స్వీట్ హాట్ అన్ని తింటారా? ఫ్యాట్ స్వీట్ ఫ్యాట్ హాట్ అన్ని కూడా ఉంటాయి. నీకెందుకు ఉండవు బాబు గారు? స్వీట్ ఉంటది, హాట్ ఉంటది, అన్ని ఉంటాయి. నువ్వేరు కోరుకుంటే అది ఉంటది. కానీ వరద బాధితులకు మాత్రం ఒక ఆవగింజంత ఆహారం కూడా అందించడానికి నీకు మనసు రాదు. అలా నీళ్ళల్లో పడేస్తావు, బురదలో పడేస్తావు. అదంతా వెరీ సింపుల్ గా మార్నింగ్ అయితే కొంచెం అప్లోడ్ మారుస్తున్నాను ఈ మధ్య. ఎందుకు మారుస్తావు? అన్ని రకాలు మారుతావు. నిమిషానికి నువ్వు రంగులు మారుతావు. నువ్వు ఊసరవెల్లి కంటే ఎక్కువ కదా. నువ్వు మార్చకపోతే ఇంకెవరు మారుతారు? లైట్ గా ఈ మధ్య మార్చాను. ఏదైనా ఒక ఐటమ్ కానీ ఇడ్లీ, జొన్న ఇడ్లీ, ఓటు ఉప్మా, దోశ ఒకటి ఈ మధ్య మార్చాను. మళ్ళా ఆహారంలోనే ఇన్ని రంగులు మార్చినప్పుడు నువ్వు రాజకీయాల్లోనే రంగులు మారుతావు. నువ్వు అసలు జతగట్టిన పార్టీ ఏదైనా ఈ ప్రపంచంలో ఉందా అని నిన్ను అడుగుతున్నాను ఊసరవెల్లి గారు. 2 దోశలు, కొద్దిగా లైట్ గా చట్నీ, కొద్దిగా తీసుకో. నువ్వు నీ గ్యాంగు టన్నులు తినేది. కానీ వరద బాధితులకు మాత్రం ఆవగింజంత ఆహారం పెట్టుకో. వెళ్ళి ఒక్కసారి వరద బాధితులు కదిలిస్తే నీకు ఉంటాది. ఇన్ బిట్వీన్ 1 ఫ్రూట్. మధ్యాహ్నం రాగి, జొన్న, సజ్జ, లైట్ ఒక 2 or 3 వెజిటబుల్స్, కొద్దిగా కర్డ్. నువ్వు చెప్పే లెక్కన పొద్దున్న నుంచి ఇప్పటికి దగ్గర 2-3 కేజీలు తిన్నావు. ఇంకా ఏం తింటావు? అంతా లైటే. నీకే పని చేసినా లైటే. పెట్టడానికి అంతా లైట్, నువ్వు తినడానికి మాత్రం టన్నులు తినే. ఇన్ బిట్వీన్ ఓన్లీ ఒక డ్రై ఫ్రూట్, ఏదైనా డ్రై ఫ్రూట్ కానీ లైట్ గా అంటే కనీసం ఒక 1/2 కేజీ డ్రై ఫ్రూట్స్ తింటావు, అంతే కదా. 6:37 కి ఒక సూప్ కానీ లేకపోతే ఏదైనా లైట్ గా ఒక ఐటమ్ ఉంటుంది. చెప్పుకో, నాకు సిగ్గుండాలి. అది కడుపా లేక చెరువు? అన్నీ లైట్ గానే. మళ్ళీ 6:30కి మళ్ళా తినేస్తాను. 6:37 కు 1 or 2 ఎగ్ బూట్ ఉంటుంది. ఒక 1/2 డజన్ గుడ్లు తినేసి హెరిటేజ్ పాలు ఒక 10 లీటర్లు తాగేసి తొంగుంటావు, అంతే కదా నువ్వు పీకిది. ఇంకా 9 నైట్ పాలు తాగేసి పడుకుంటా. మళ్ళీ నన్ను 6:37 అయిపోయింది. ఒకవేళ మరీ ఆకలి వేస్తే ఒక ఫ్రూట్ కొద్దిగా. నీ కుర్తిలో నా కమండలం. ఇంకా ఫ్రూట్లు ఎక్కడ వేసుకుంటావురా కడుపులో? కొంతమంది తిండి తినడానికే ఉంటారు, చెప్తారు. నేను తిండి కూడా లేకపోతే లైఫ్ అంటారు. ఈ ఒక్క విషయంలో మాత్రం నువ్వు భలే కరెక్ట్ గా చెప్పావు చంద్రబాబు. నువ్వు తిన్నాకే ఉన్నట్టుంది, పెట్టనాక మాత్రం లేదు. నువ్వు పెట్టకు, నీకు మాత్రము వరద బాధితుల చేతిలో ఉంటాది. ముందు ఒకసారి నువ్వు ఏమేమంటున్నారు? మీ దగ్గర వార్తలు చెప్పండి. ఎలా ఉంటామండి అసలు? ఏం ప్రభుత్వం అసలు? అటు చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చొని నిద్రపోతున్నాడు. సోదిగా ఇంకేమున్నాయో చెప్పమన్నావుగా, విన్నావుగా. మహిళ నిన్నెంత చక్కగా ఆశీర్వదించిందో. ఓట్లకు వచ్చి నిల్చుంటారు, ఇటప్పుడు మనకు రారు. లేదన్న, ఆకలేసి పసిపిల్లలతో ఉన్నా. చాలా దారుణంగా ఉందన్న. అందిన వాళ్ళకే అందుతున్నాయి. నుంచి కూడు నీళ్ళు లేకుండా ఉన్నా. ఇప్పుడు బయటకు వచ్చా నీళ్ళు తగ్గినాక. కనీసం భోజనం కొన్ని నెలలు వేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ దాకా దేనికి రావాలి? మేము వాడిని గెలిపించింది దేనికి? మళ్ళీ మా ఆయన చంద్రబాబు నాయుడుకి వేయాలి ఓటు. ఈ ఆడుంది దేనికి? అసలు ఫలితం ఏంటి? ఆ నా కొడుకు చెప్పు తీసుకుని కొట్టాలి ఫస్ట్. ఆ నా కొడుకుంది వేస్ట్. ఫస్ట్ ఏంది పనులు ఏంటి? ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ వంతున పడవలు వేసుకొని ఈ వంతున వస్తున్నావే. చంద్రబాబు నాయుడు నాశనం అయిపోవాలాడు. మేము ఎంతకాలం పడాలి సార్ ఇబ్బంది? ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ అసలు? ఎక్కించుకోమంటేనేమో నేను పేషెంట్ కోసం వచ్చా, పేషెంట్ ని ఎక్కించుకుంటా అంటుండు. ఎవరు రాలేదన్న. ఎవరు లేదు, ఫుడ్ కూడా లేదు, పాలు కూడా ఏమందట్లా. ఎవరు వచ్చి పట్టించుకుంటున్నారన్న? ఎవరు రావట్లేదు. గారు, మీరు మీ కూటమి ఇలాగే ప్రవర్తించండి. ఈ యొక్క వరద బాధితుల వరద కన్నీటిలో మీరు అతి త్వరలో కొట్టుకుపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. అందరికీ నమస్కారం. బాయ్.